ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసేందుకు సిద్ధమైంది. జెరూసలంలో రాకెట్స్ తో అటాక్ చేస్తుందనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అండ్ మరి ముఖ్యంగా మనం స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ జెరూసలం ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ లో కావచ్చు, షాపింగ్ మాల్స్ లో కావచ్చు, అక్కడి నుంచి ప్రజలందరూ కూడా పరుగులు తీసి తమ ఇంటి వద్దకు వెళ్లి సేఫ్టీ రూమ్స్ లో గానీ, బంకర్ లో గానీ తలదాచుకుంటున్న దృశ్యాలన్నీ కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ఇజ్రాయెల్లో ఇప్పుడు చాలా భయాందోళనకరమైన వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా అమెరికా చేసిన దాడులు కావచ్చు, ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తా ఉంది. కొన్ని ప్రాంతాలపైన, టెహరాన్ అనే ప్రాంతాలపైన కూడా తీవ్రంగా చాలా అటాక్ చేసింది. అండ్ తర్వాత అమెరికా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మీ అణుస్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాము, అమెరికా సపోర్ట్ కావాలంటూ కూడా అడిగారు. అండ్ సపోర్ట్ వచ్చినా చేయకపోయినా యుద్ధం మాత్రం మేము ఆపము, ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం అంటూ కూడా చెప్పింది. అయితే రీసెంట్ గా ఎప్పుడైతే అమెరికా ఈ అటాక్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి జెరూసలం అనే ప్రాంతం పైన అటాక్ చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అలాగే నెతన్యాహు కూడా అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజల్ని ఇళ్లలో నుంచి బయటకు రాకుండా, బ్యాంక్స్ కానీ, ఏటీఎంస్ కానీ వాటి వద్దకి వెళ్లకుండా అవన్నీ కూడా ఆపేశారంటూ కూడా ఒక న్యూస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, అసలు ఏంటి ఇజ్రాయెల్లో ప్రెసెంట్ సిచ్యువేషన్? ఇప్పటి వరకు మనం ఇరాన్ లో జరుగుతున్న ఈ అణుస్థావరాల పైన ఏదైతే అటాక్స్ చేసిందో అమెరికా, దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్లో చాలా దారుణమైన సిచ్యువేషన్, వాతావరణం క్రియేట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. ఏంటి అక్కడ రాకెట్స్ తో ఇరాన్ నిజంగానే ఆ జెరూసలం ప్రాంతాన్ని అటాక్ చేసిందా? ఇరాన్ ఇజ్రాయెల్ వారిలో మరింత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుని ఇజ్రాయెల్ పైన అటు ఇరాన్ భీకరమైన దాడులు ఇవాళ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన నగరాలైన జెరూసలేం, టెల్ అవీవ్ లాంటి ప్రధాన నగరాలని టార్గెట్ గా పెట్టుకొని అక్కడ దాడులు అయితే చేస్తుంది. సో అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీయడం, బంకర్లు దాక్కోవడం, ఇవన్నీ కూడా విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అక్కడ నెతన్యాహు కూడా అత్యవసర పరిస్థితి విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు వీటన్నిటిని కూడా మూసివేశారు. ఆ సైరన్లు మోగిస్తున్నారు. మొత్తం ఆ 2 ప్రధాన నగరాల్లో ఇంకా మిగతా నగరాల్లో కూడా ఆ సైరన్ల మోత మోగిపోతుంది. సో ప్రజలంతా కూడా అక్కడ వాళ్ళు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా బంకర్ లోకి వెళ్ళి దాక్కోవడం మనం చూస్తాం. సో దీనికి కారణం కూడా లేకపోలేదు. అటు అమెరికా కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో రంగంలోకి దిగింది. అటు ఇరాన్ పైన భీకరమైన దాడులు నిన్న చేసి అక్కడున్న అణుస్థావరాల పైన దాడులు అయితే చేసింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కు ఎటువంటి అర్థం కాని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అమెరికా మీద దాడులు చేయాలా, ఇజ్రాయెల్ మీద దాడులు చేయాలని చెప్పేసి. అమెరికా మీద చేస్తే మళ్ళీ అదొక పెద్ద దేశం, అమెరికా అనుభవం ఎక్కడేస్తుందో అన్న భయం ఇరాన్ కి అయితే ఉంది. అందుకే ఇరాన్ ఇంకా దాడుల్ని పెంచేసి ఇజ్రాయెల్ మీదే టోటల్ గా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అటు ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మేము దాడులు చేశాము, ఇప్పుడు శాంతి నెలకొల్పాలి, ఇరాన్ శాంతి వస్తే మేము స్వాగతిస్తాం, శాంతి చేకూర్చుతామని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. రాకపోతే మరిన్ని దాడులు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అమెరికా నుంచి ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇరాన్ దాడులు ఆపలేదు. ఇజ్రాయెల్ మీద అయితే భీకరమైన దాడులు చేస్తుంది. మరి ఇది ఇంకాస్త ఎక్కడి వైపు వెళ్తుందో మనం చూడాలి. సో ఇజ్రాయెల్ లో పరిస్థితి ఇప్పుడు మహాఘోరంగా తయారైపోయిందని చెప్పుకోవాలి. సో మరి చూద్దాం ఇది ఇంకెటువంటి పరిస్థితులకు దారి తీయచ్చు. అమెరికా మళ్ళీ రియాక్ట్ అయి దీనికి ఏమన్నా కౌంటర్ అటాక్ దాడులు చేస్తుందా, ఇజ్రాయెల్ ఏ స్థాయిలో మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇరాన్ మీద దాడులు చేస్తుందా అని చెప్పేసి అయితే చూడాలి. సో మరి ఇదేమన్నా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చా అన్న చర్చ కూడా జరుగుతుంది. చూద్దాం మరి అక్కడికి వెళ్తుందో లేదా శాంతి ఒప్పందం కుదురుతుందో లేదు. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. అయితే మొత్తానికి ఇరాన్ టార్గెట్ చేసి ఇజ్రాయెల్ లో ఉన్న జెరూసలం ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమైంది. కొన్ని రాకెట్స్ ని కూడా అక్కడ లాంచ్ చేసినట్టు కూడా చెప్తున్నాను. నాకు సంబంధించి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా, రాజు అనే ఒక అబ్బాయి, సో అతను కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు ఎక్కడైతే జెరూసలం అనే ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నామో అతను కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. సో అతనికి కూడా నేను ఒక మెసేజ్ చేయడం జరిగింది. అతను ఫోన్ మాట్లాడడానికి వీలు కుదరలేదు, సేఫ్టీ రూమ్ లో ఉండడం వల్ల అతను నాకు అందుబాటులోకి రాలేదు. కానీ ఒక మెసేజ్ అయితే చేశాడు. ఇరాన్ రాకెట్స్ అయితే మాత్రం జెరూసలం లో అటాక్ చేస్తున్నాయని. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. కొన్ని బలమైన అటాక్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కుప్పకూలుతున్నాయి. కొంతమంది ప్రజలు కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అనేది అయితే మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. అంటే డైరెక్ట్ గా అమెరికా పైన ఇరాన్ యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసి అమెరికాకి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుంది. కొన్ని తెలివి కూడా ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలకి అమెరికా అంటే
ఇరాన్ కి అమెరికాకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఇరాన్ ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ కి మించి కావాలనే అటాక్ చేస్తుంది ఇరాన్ అనే ఒక ప్రపంచ దేశాలన్నిటి ముందు కూడా ఈ ట్రంప్ అనే వ్యక్తిని ఒక దోషిలా చూపించేందుకు ఇది ఒక ప్రయత్నం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అంటే ఇజ్రాయెల్ అమెరికా ఈ రెండు కూడా ఇరాన్ లో ఏవైతే ఉన్నాయో ఆ అణు వెపన్స్ ఆ ఉత్పత్తి కాకూడదు, అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదుల చేతులకి ఇస్తే ప్రపంచం వినాశనానికి కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు అటాక్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ పూర్తిగా ఇక మీదట చేస్తానే ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఉగ్రవాదులకు గనక ఆ అణు ఆయుధాలు ఇస్తే చాలా విధ్వంసకర ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉగ్రవాదులు ఎటువంటి బాంబులతో దాడి చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ యుద్ధం 3వ అతిపెద్ద ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ కూడా మాటలు కూడా జరిగాయి. సో మరి ఇప్పుడు ఇరాన్ కి ఏమైనా ఆయుధాలు పంపిస్తారా? ఇప్పుడు రష్యాకి సంబంధించిన ఏదైతే ఆర్ఎస్ ఒక ఆయుధం ఉందో కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ కూడా పంపించే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తానికి రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి రష్యా కూడా ఇరాన్ కి కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా అందించే అవకాశం కూడా ఉంటుందని అయితే మాత్రం నిపుణులు చెప్తా ఉన్నారు. సో ఒకవేళ ఈ ప్రపంచం యుద్ధం మొదలైతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర నష్టాన్ని ఖచ్చితంగా మనం చూసే అవకాశం ఉంటుంది. ముస్లిం దేశాలన్నీ కూడా ఇప్పటికే ఒకటయ్యాయి అనే ఒక వార్త కూడా వినిపిస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇరాన్ ని దొంగ దెబ్బ తీసిందంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి ఫ్లై అయి ఇరాన్ ప్రాంతంకి వెళ్ళి ఈ అణుస్థావరాలు ధ్వంసం చేశాయని అమెరికాకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ రీసెంట్ గానే ఆసిఫ్ మునీర్ కావచ్చు అమెరికాకి వెళ్ళడం, వైట్ హౌస్ లో ట్రంప్ తో డిస్కస్ చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా ట్రంప్ కి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళ మద్దతు తెలియచేయడం, అతన్ని నామినేట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో తాజాగా మొత్తానికి ఇరాన్ అమెరికాపై దాడి చేయకుండా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఈ అణుస్థావరాలు అటాక్ అయిన తర్వాత ఇజ్రాయెల్ పైన దాడి చేసి మరింత ఎక్కువ దాడి చేసి కొంచెం లోపలికి, అంటే ఇప్పటి వరకు మనం బోర్డర్ ఆ ఏరియాస్ లో మాత్రమే అటాక్స్ చూసాం, కానీ దాన్ని దాటి బోర్డర్ దాటి మొత్తం లోపలికి చర్చకెళ్ళి ఇజ్రాయెల్ కి సంబంధించిన ఏదైతే సెన్సిటివ్ ఏరియా ఉందో జెరూసలేం అనే ప్రాంతం, సో ఆ ఏరియాని ఇప్పుడు అటాక్ చేయబోతుంది. మొత్తం కూడా అక్కడ రాకెట్స్ అన్ని కూడా అటాక్ చేస్తున్నాయి, కొన్ని బిల్డింగ్స్ కూడా ధ్వంసం అయ్యాయంటూ కూడా చెప్తున్నారు. సో మరి చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మరింత బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ మనం స్క్రీన్ పైన చూడొచ్చు ప్రెసెంట్ జెరూసలేం అనే ప్రాంతం అక్కడ ఎలా ఉంది అనేది. అక్కడ ప్రజలు అందరూ కూడా భయపడుతున్నారు, సేఫ్టీ రూమ్స్ లోకి వెళ్తా ఉన్నారు. ఆ CCTV ఫుటేజెస్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన సమాచారం వస్తే ఖచ్చితంగా నేను మరొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తాను. అలాగే ఇజ్రాయెల్ నుంచి ఒక వ్యక్తిని కూడా జూమ్ కాల్ లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.